అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చెల్లసు చూద్దాం పాండి. అందుకంటే మొదలు హెడ్లైన్. మళ్ళా షురువైన యూరియా కష్టాలు, ఆఫీసర్లు తీసివారేస్తురట ఆధారు రేషన్ కార్డులు. మోపైరు బీటెక్ దొంగలు మోసుకపోతురట బైకులు. కూటమికి జగన్ వార్నింగ్, తర్వాత ఏం జరిగినా ఆయనకు తెలియదట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏ గడియలు వచ్చిందో గాని రైతుల సంతోషం కాదు పోన్రి. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కొత్తలో కొద్దిగా అనుమాన పడ్డరు. రాష్ట్రాన్ని ఎట్లా పాలిస్తారో ఏమో అనుకున్నా గాని కాంగ్రెస్ సర్కార్ చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నది. ఇందిరమ్మ రాజ్యం అన్నారు. అన్నట్టే ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎసొంటి కష్టాలు ఉండేనో అచ్చం గసొంటి రోజులే తీసుకొని వచ్చిండ్రు. చూడుండ్రి వాళ్ళ ఘనకార్యాలు ఎట్లున్నాయో. నిన్న వచ్చిండు, నిన్న కాగితాలు కొన్ని పడేసిండు, మళ్ళీ మళ్ళీ తీసుకుపోయి ఆడ పెడితే బెంచ్ మీద కానిస్టేబుల్ తెచ్చి మళ్ళీ నాకు ఇచ్చిండు. రేపు రండి అని అంటాను. గంటగా మా కామర్స్ కాగితాలు పడేసినా మళ్ళీ వేసుకున్నాం చేతులు పట్టుకోవాలి. ఇస్తలేము అని అంటే ఇప్పుడు ఏం రేపు ఇస్తాం, రేపు రండి అంటారు. పట్టా కాగితాలు పట్టా పట్టుకొని రమ్మంటాడు, ఆధార్ కార్డు పట్టుకొని. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందట. అగో గట్లనే ఉన్నాయి కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పనులని అంటూ రైతన్నలు. వచ్చి రాని వానలకు మొలిచి మొలవని షేనుకు ఎరువులన్న మంచి వేద్దాం అనుకుంటే అగో అవిటిని కూడా పరిస్థితి గిట్లున్నది. పస్తులు, పడిగాపులు, ఎదురు చూపులు, ఎప్పుడొస్తాయి యూరియా సంచులని నడుడే అవుతున్నదట. గుంపులు గుంపులుగా కూర్చున్న గుర్జ గింజంత యూరియా దొరుకుతలేదట. రైతులు తీసుకుపోయిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్సులు షిత్తు కాయిదాల తిరగదీసి వారేస్తున్నారట. ఓ దిక్కు పంట ఎండిపోతున్నది, ఇంకో దిక్కు షేను చెలకల పండ్లు ఉన్నాయి. వాటిని వదిలిపెట్టుకొని యూరియా కోసం వచ్చుడు రైతులకు చాలా నష్టమేనట. అందుకే ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని కోపం చేస్తున్నారు జనాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏజెన్సీ ఏరియాల యూరియా కోసం పడుతున్న కష్టాలు ఇవి. అంతటా చేసినట్టే ఇక్కడ కూడా లైన్లలో నిలబడలేక ఆధార్ కార్డులు వరుసగా పెడితే ఆఫీసర్లు వచ్చి అన్ని తీసేసి రేపు రాపోండ్రి అని రైతులను నిలగొట్టిండ్రట. అరే ఇదేందయ్యా, ఓ దిక్కు సీఎం రేవంత్ రెడ్డి ఏమో రైతు రాజ్యం అని చెప్తుంటే ఆఫీసర్లు గిట్లా చేస్తున్నారు. ఇంతకు ఇది ఇందిరమ్మ రాజ్యమా లేకుంటే యూరియా ఇయ్యాలని ఇబ్బందుల రాజ్యమా అని అంటుర్రు అక్కడ జనాలు. ఇట్లాంటి యూరియా కష్టాలు ఒక్క కొత్తగూడెంలోనే కాదు, తెలంగాణ మొత్తంలో ఉన్నది. మరెందుకు ఈ రైతు రాజ్యం సర్కార్ అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు రైతులనే గోస పెట్టుకుంటున్నదో ఏమో పోన్రి. దాడులు, హత్యలు, కేసులు, తప్పుడు ప్రచారాలు, సోషల్ మీడియాలో హేళన చేసుడు ఈ రోజులల్లా రాజకీయాలలో కామన్ అనే కాడికి వచ్చింది. అధికారంలో ఎవ్వరుంటే వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు నడుస్తున్నదట. పోలీసులు ఎసొంటి కేసు పెట్టమంటే అట్లాంటివి పెడుతున్నారట. అసొంటి కేసులు ఆంధ్రాలను అయితే ఇంకింత ఎక్కువ నడుస్తున్నాయట. హాగో గదే ముచ్చట చెప్తున్నాడు మాజీ సీఎం జగన్. అదేందో ఇనుండ్రి. కొన్ని రోజులు ఏలుగు, ఇంకొన్ని రోజులు చీకటి. ఏలుగున్నప్పుడు ఎగిరెగిరి పడొద్దు, చీకటి ఉన్నప్పుడు చితికిపోవద్దు. కానీ ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గట్ల చేస్తలేడట. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను హింస పెడుతున్నాడట. టీడీపీ పార్టీల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయట. అందుకే మాజీ సీఎం జగన్ మైక్ ముంగట్టుకొచ్చి ఎసోంటి వార్నింగ్ ఇచ్చిండో మీరే తినుండ్రి. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. ఎట్లున్నది వార్నింగ్? మళ్ళా జగన్ అధికారంలోకి వస్తే ఎట్లుంటదో తలుచుకుంటున్న భయం కలుగుతున్నది కదా. మీ ఇష్టం, మీరు దాడులు, హత్యలు, కేసులు, తప్పుడు ప్రచారాలు చేసే సాంప్రదాయం ఆపకుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక మా వాళ్ళని అప్పుడు మాత్రం నాతో కాదు, అప్పుడు మీరు ఎంత మొత్తుకున్నా లాభం ఉండదు. నేను చెప్పినా వాళ్ళు వినరు. ఇప్పటికైనా మేల్కొండ్రి. దెబ్బ తాకినోని కోపము చిన్నగా ఉండదు. ఒక్కసారి మేము అధికారంలోకి వస్తే చిన్న కథ ఉండదని ఏళ్ళు చూపించుకుంటా హెచ్చరించిండు చంద్రబాబును. అధికారంలో లేనప్పుడే జగన్ గిట్లా అన్నాడంటే ఒకవేళ కుర్చీ ఎక్కితే ఇంకెట్లుండాలి? ఇట్లా మాట్లాడుకుంటేనే చంద్రబాబు చేస్తున్న పనుల మీద కూడా పంచలేసిండు. ఎవరు మహానటులు? దానవీర సూరకర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు లైవ్ యాక్షన్ ముందు. ఇగో గిట్లా ఏపీ సర్కార్ కు సీఎం చంద్రబాబు నాయుడుకు నొప్పి కలిగేటట్టు చెప్పిండు. అన్నేమో గాని మా ఓళ్ళు నేను చెప్పినా ఇనరానుడు మాత్రం బుసగొట్టే గిత్తల పగ్గాలు ఇడిచినట్టే ఉంటది అన్నట్టు చెప్పిండు. మరి ఏడు దాకా పోతుందేమో ఈ కథ.
మా అన్న బిడ్డే నాకు సైకిల్ అని ఏడుస్తుంటే ఆన్లైన్లో బుక్ చేసిన. ఏ ఇటుక పిల్లలు రాళ్ళు సబ్బులు రాకుండా సైకిల్ పార్ట్లే వచ్చినాయి ఇంటికి. చిన్న సైకిలే కదా అని ఫిట్టింగ్ చేద్దామని చూస్తే అస్సలు సెట్ అయితలేదు. మా అన్నకు ఫోన్ చేస్తే, పిచ్చిదానివా, చేతిలో సెల్ ఉన్నది, ఎందుకు టెక్నాలజీని ఉపయోగించు, యూట్యూబ్లో చూసి సైకిల్ ఫిట్ చేయి అన్నాడు. నిజమే కదా, ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి. కాకపోతే గిట్ల కాదు, టెక్నాలజీయా అని ఇప్పుడు రీల్స్ షార్ట్స్లలో కొత్త కొత్త ఉపాయాలు చేస్తున్నారు కదా. గదే ఉపాయం చేసిండ్రు గీ సోడిగాళ్ళు. చేతులున్న టెక్నాలజీని ఉపయోగంలో పెట్టకుంటే అప్డేట్ కామనుకున్నారేమో. యూట్యూబ్ వీడియోలు చూసి బండ్ల లాకులు లీక్ చేసి నేర్చిండ్రట. అట్లా తాళాలు తీసుడు నేర్చినాక చేసిన తాళాలు చేతిలో గులగుల పెడతాయి కదా. కాబట్టి బండ్లు దొంగతానికి బరిదెగించిండ్రట. కనిపించిన బండిని కళ్ళు మూసి తెరిచేంతలా మాయం చేసిండ్రట. టెక్నాలజీయా అనుకుంటా 2 గిర్రల బండ్లను 3వ కంటికి గాన రాకుంటే ఎత్తుకపోయిందట. ఆ బండ్లు కూడా ఆషామాషి బండ్లు, ఎత్తుకపోతే ఫాయిదా ఉండదని మొత్తం బుల్లెట్ బండ్లకే సూటి పెట్టిందట. అబ్బరా దొంగలు, మీరు మామూలు కొండిగాళ్ళు కాదురా అని వీళ్ళను దొంగల జాబితాలో వేసేసారు. వీళ్ళంతా బీటెక్ చదివే విద్యార్థులు. అందుకే బీటెక్ లో చదివే అక్షరాలకు న్యాయం చేయాలని టెక్నాలజీని నమ్మిండ్రట. ఒక్కటి కాదు, 2 కాదు, 16 బుల్లెట్ బైకులు, ఒక స్కూటీ బండిని తస్కరించిండ్రట తాలుగాళ్ళు. అయితే వీళ్ళకే ఉంటది ఆ టెక్నాలజీ తెలివి, అది పోలీసులకు కూడా ఉంటది. కాబట్టి టెక్నాలజీ అని ఉపయోగించి 7గురిని పట్టుకున్నారట. మొత్తం 25,20,000 ఇలువ చేసే బండ్లను ఇగురం కొద్ది కొట్టేసిండ్రట. అంతకంటే ఎక్కువ ఇగురంతోని పోలీసులు పట్టుకున్నారు. కాగితం కవర్లతోని కప్పిండ్రు ముఖాన్ని గాని చందమామల తీరున్న ఈ మొఖాలను చూసి తరించుదుము. బాపట్ల జిల్లా అద్దంకిల జరిగింది ఈ బైకు దొంగల భాగోతము. మనకు ఆధార్ కార్డు వచ్చినాక ఎంత అవసరం అవుతుందో చూస్తూనే ఉంటుంది. ఆధార్ లేకుంటే ఇప్పుడు ఏ పని జరిగేటట్టలేదు. అసొంటి ఆధార్ కార్డులు అప్డేట్ చేయమని చెప్తూనే ఉన్నారు. మేము కూడా మస్తు సార్లు చెప్పినాం. ఇప్పుడుగా పిల్లల ఆధార్ కార్డులకు వచ్చింది కదా పెద్ద పరిశాను. ఏమైతే ఆధార్ అప్డేట్ చేపియకపోతే ఇవాళ కాకపోతే రేపు చేపిద్దాం అనే ధీమాతోని చాలా మంది పట్టి లేనట్టే ఇడిచేస్తుర్రు. అందులో బుడ్డ పోరలది అయితే అసలు పట్టించుకోరు. ఇన్ని రోజులు అంటే నడిచింది కానీ ఇప్పుడు గట్ల కాని పని. బుడ్డ పోరాలు పుట్టంగానే ఓ ఫోటో అలా పేరుతోని ఈ కార్డుని ఇస్తుంది కదా, UIDAI. దాన్ని మనోళ్ళు అరే మా పిల్లలకు కూడా ఆధార్ వచ్చేసిందని ఆడికే నిమ్మలమవుతారు. కానీ గసొంటి ఆలోచన ఉంటే మానేసి మీ పిల్లలను దోలుకొని పోయి వాళ్ళకి ఏలి ముద్రలు, కనుపాపలు, ఫోటోను అప్డేట్ చేపియ్యి. ఊకో పిల్ల, మాకు పనులు లేవా మా చెప్తావు అన్నరే అనుకోండి. 5 ఏళ్ళు దాటినాక కూడా ఆ కార్డు ఇంకా అప్డేట్ చేపియకపోతే ఆ కార్డును రద్దు చేస్తారట. ఇంకో ముచ్చట ఏంటంటే 5 ఏళ్ళు దాటినా 7 ఏళ్ల లోపటున్న పిల్లలకు ఆధార్ కార్డు అప్డేట్ ఫ్రీగా చేస్తారట. కాబట్టి ఎందుకు లొల్లి, సెలవు దినం చూసుకొని పోయిరర్రి. ఏమంటున్నా మరవకుర్రి, లేకుంటే మొదటికే మోసం వస్తుంది. అటెనక మీ ఇష్టం. ఇక ఈ ముచ్చట మొగోళ్ళు చూస్తే మీ ఇంటి ఆడోళ్ళకి చెప్పుండ్రి, ఆడోళ్ళ ఇంటే మంచిగా నుండ్రి. కాంగ్రెస్ సర్కారు మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్లకు ప్రతి నెల 2,500 ఇచ్చేందుకు తయారైతున్నదట. అయితే ఉత్తరాన పేరు రాసుకొని ఇచ్చుడు కాదు, ఇంటి ఆడోళ్లకు పోస్ట్ ఆఫీస్లో ఖాతా ఉండాలి. మీకున్నదా? ఉంటే ఓకే, లేకుంటే ఏంబట్టే పోస్ట్ ఆఫీస్కి పోయి ఖాతా తీసుకోండి. అరే అట్లా చూస్తున్నారు, తొందరగా పోండ్రి. పోస్ట్ ఆఫీస్ కాడ మంది ఎక్కువ అయినరు. కొడతానంటే భయం, పెడతానంటే ఆశ అన్నట్టు సర్కార్ నుంచి సాయం రాబోతున్నదని తెలిస్తే ఎవరు ఊకుంటారు చెప్పుండ్రి. అందుకే గిట్లా ఎగబడ్డారు జనాలు. వచ్చరా పాయరా అన్నట్టు పిరో మనూరుకు వచ్చిండ్రు. నాకో పోస్ట్ ఆఫీస్ల ఖాతా అయ్యి నా కాగితాలు ముందు తీసుకొని తపాలా కార్యంలో పనిచేసే ఆఫీసర్ను తాపకో మాట అనుకుంటా ఉక్కిరి బిక్కిరి చేసిండ్రట. ప్రతి నెల 2,500 రూపాయలు ఉత్త పుణ్యానికే వస్తుంటే ఎందుకు అశ్రద్ధ చేయాలి అన్నట్టు దాన్ని ఊరుకొచ్చి అప్లై చేస్తున్నారట. మరి ఎవడు పుట్టించిండో ఏమో పోస్ట్ ఆఫీస్లో ఖాతా ఉంటేనే మహాలక్ష్మి పథకం వస్తుందని. ఆ పుకారు ఆ నోట ఈ నోట హన్మకొండ మొత్తం బాకే వరకు జంగులే పూరుకొచ్చిండ్రట ఆడోళ్ళంతా. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న మహాలక్ష్మి పథకం ఊసేయలేదు, దాని ధ్యాస లేదు. కానీ జనం మాత్రం పరుగా నూరుకొచ్చిండ్రు. నా 2,500 అనుకుంటా కాళ్ళకు చెప్పులు ఊసిపోయిన కదం దొక్కిండ్రట. తీరా పోస్ట్ ఆఫీస్కి వచ్చినాక ఎవరు చెప్పిండ్రా మా ఈ ముచ్చట అంత ఉత్తదే అని అనుడితోని గాలి తీసిన టైర్ తిరగ తుస్సుమన్నారట. ఈ పుకార్లు పుట్టించిన నోట్లే మన్ను జిరాక్సులు, ఆటో ఛార్జీలు, అటు ఇటు తిరుగుడు ఆగమాగుడు అయింది.
ఎక్కడ వెనక పడతామో అని గాలి గాబరైనాం. ఇంత అన్యాయం ఉంటుందా అని తిట్టుకుంటూ పోయిండ్రట. ఇక కొందరు ఎట్లాగో పోస్ట్ ఆఫీస్కి వచ్చినాం కదా అని ఓ ఖాతా తీసుకుంటే వచ్చే నష్టం ఏముంటుందని కొందరు కొత్త ఖాతాలు తీసుకున్నారట. చూడుండ్రి మహాలక్ష్మి పథకం పుకార్లు ఎంత ఆగం చేసినాయో జనాలను. చూసిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.